నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్ను గురువారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భగత్తో కలిసి పరిశీలించారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకును గురువారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భగత్తో కలిసి పరిశీలించారు. అనంతరం జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అనుకుంది. ప్రజలకు తాగునీటి అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదు. నాగార్జున సాగర్లో వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయిన వాటర్ తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి ఆరోగ్య పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని, పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి ముడుపులు పంపేందుకే రేవంత్ రెడ్డి సర్కారు బిజీగా ఉందని, ఇప్పటికే గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. సాగునీటికి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేతకాలేదు. కేసీఆర్ బయటకు రాగానే నీళ్లను వదిలారు. ప్రత్యేక ప్రణాళికతో తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.